వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. సో ఈరోజు మా బేబీకి న్యూ బార్న్ ఫోటోషూట్ చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట మేము. సో యాక్చువల్లీ హాస్పిటల్లో పుట్టినప్పుడే వాళ్ళు అక్కడ ఫోటోగ్రాఫర్స్ అవైలబుల్గా ఉండే వాళ్ళు వచ్చి మేము న్యూ బార్న్ ఫోటోషూట్ తీస్తాము అని అన్నారు. కానీ మాకు ఎందుకో ఎక్కువ కాస్ట్లీ అనిపించింది. అండ్ ఆల్సో మాకు కావాల్సినట్టు నీట్గా క్యూట్ డ్రెస్సెస్ తోని మంచి ప్రాపర్టీస్ తోని వాళ్ళు చేయము అని అన్నారు అనమాట. అంటే అది వాళ్ళ రూల్స్ అండ్ పాలసీస్. సో వాళ్ళు ఏంటంటే కొంచెం బేబీకి డ్రెస్ లేకుండా నేకెడ్ షూట్స్ చేస్తాము, అంటే న్యూ బార్న్ అంటే ప్రాపర్ న్యూ బార్న్ లాగా చేస్తాము అని అన్నారు. వివర్లే వద్దు, మేము ఇంటికి వెళ్ళాక చేయించుకుంటాము అని చెప్పి అక్కడ వద్దని చెప్పినాము. సో ఇంటికి వచ్చిన తర్వాత వన్ ఫైన్ డే మొత్తం అంతా సెట్ అయిన తర్వాత 10 daysకి మేము షూట్ చేస్తున్నాం అనమాట. ఇది లైక్ న్యూ బార్న్ షూట్ అనేది. సో నేను బేబీ కోసం కొన్ని క్యూట్ డ్రెస్సెస్ తెప్పించాను అమెజాన్లో. సో మేము ఒక ఫోటోగ్రాఫర్ని మాట్లాడుకున్నాము, ఇక్కడ వాళ్ళే అనమాట. తను కొన్ని ప్రాపర్టీస్ తీసుకొని వస్తా అని చెప్పి మాకు ఆల్రెడీ కొన్ని ఫొటోస్ పెట్టారు. సో నేను ఏమేమి డ్రెస్సెస్ తీసుకొచ్చానో తెప్పించి ఉన్నానో మీకు చూపిస్తా. కమ్. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను ఇట్లా డ్రెస్ వేసుకుంటున్నా. నాకు నేనే అర్థంలో చూసుకుంటే ఫుల్ డిఫరెంట్గా అనిపించింది అనమాట. పోనైతే అడుగుతుంటే నేను మంచిగా ఉందా, సెట్ అయిందా, నాకు బక్కగా కనిపిస్తున్నానా లావుగా అనిపిస్తున్నానా అని చెప్పి. సో డెలివరీ టైంకి నేను ఎంత వెయిట్ ఉన్నానో ఇప్పటికి ఆల్మోస్ట్ నేను ఒక 9 to 10 kgs తగ్గిపోయినా. తర్వాత వీడియోస్లో నేను ఎట్లా కేర్ తీసుకుంటున్నా అండ్ నా ఫుడ్ ఎట్లా నేను పాటిస్తున్నానని కూడా చెప్తాను. ఆ లిటిల్ బేబీ స్లీపింగ్ హియర్. సో సైలెంట్గా మన పని చేసేసుకుందాము అది లేచే ముందే. బికాస్ షూట్కి ప్రిపేర్ అంటే దానికి స్నానం అన్నీ కూడా చేయించాలి. కాసేపు పడుకుంటే అవన్నిటికి మనం చేసేసుకోవచ్చు. సో ఒకటే దాంట్లో 3 different కలర్స్ వచ్చినాయి. ఇట్లా ఒకటి లావెండర్, క్రీమ్, ఇంకోటి పీచ్ అనమాట. దీనికి చిన్న పర్ల్స్ వచ్చినాయి. సో ఇవి ఇట్లా పైన సైడ్ వస్తే ఫోటో బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసిన. నేను ప్లాన్ చేసింది లేదు, చాలా డిఫరెంట్ టైప్స్ మోడల్స్ వచ్చినాయి. కొడితే దాంట్లో ఇది నాకు సెలెక్ట్ చేసుకున్నా. అండ్ వీటికి 3 different బ్యాండ్స్ కూడా వచ్చినాయి అనమాట. సో పింక్కి ఇట్లా పింక్ బ్యాండ్ విత్ క్రీమ్ కలర్, పింక్ ఫ్లవర్ విత్ క్రీమ్ కలర్ బ్యాండ్ డిఫరెంట్గా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ కమ్స్ దిస్ డ్రెస్. సో ఇది నాకు క్యూట్ అనిపించింది బాగా, మంచిగా ఉంది కదా. సో ఇది ఒక డ్రెస్ ప్లాన్ చేసిన. మా ఫోటోగ్రాఫర్ తెచ్చే ప్రాపర్టీస్లో ఇట్లా ఉల్టా పడుకొని బోర్లా పడుకొని ఒక పోజ్ ఉందనమాట, ఇట్లా అని చెప్పి దానికి ఈ డ్రెస్ బాగుంటుంది. అందుకే ఇట్లా ఈ డ్రెస్ తెప్పించిన. ఒక చిన్న బో వచ్చింది అనమాట దీనికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది. ఇంకా న్యూ బార్న్ అంటే అన్ని ఇట్లానే ఉన్నాయి. కొంచెం వెనక అంతా ఇట్లా ఫ్లఫీ వచ్చినాయి ఉన్నాయి అనమాట. సో ఇది ఇంకొక డ్రెస్ నెట్టెడ్ వచ్చింది, వైట్ కలర్, చాలా ప్రిటీ ఉంది ఇదైతే. దీనికి చిన్న బూటీస్ కూడా వచ్చినాయి ఇట్లా. నెక్స్ట్ వన్ ఇదేమో ఒక చిన్న స్కర్ట్ వచ్చింది దీనికి ఇట్లా. అండ్ దీనికి ఇట్లా టాప్ కూడా వచ్చింది. లేస్తో వచ్చింది, మొత్తం నెట్టెడ్ లేస్ అట్లా ఉంది క్లాత్. కొంచెం ఫ్యాబ్రిక్ అంతా నచ్చలేదు, ఇది నెట్ కొంచెం రఫ్గా ఉంది. చూడాలి, తొందరగా వేసి తీసేయాలన్నమాట. ఇది దీనికి హెయిర్ బ్యాండ్ ఫ్రాక్. ఇది కూడా చూడండి, వావ్, హౌ క్యూట్. ఇది కూడా అంతే, ఇట్లా ఉల్టా పడుకుని బోర్లా ఇట్లా పడుకున్నప్పుడు ఇక్కడిదంతా బాగా కనిపిస్తుంది ఈ గుజ్జు మొత్తం, నెట్టెడ్ మొత్తం. సో ఇది అనమాట ఇంకొకటి. అండ్ దీనికి కూడా ఇట్లా హెడ్ బ్యాండ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇది లేచింది. సో మనం స్నానం చేయించేసాలి బేబీకి. సో దట్ అది పడుకోనే ఉండాలంట షూట్ మొత్తం అయిపోయేంత వరకు. అందుకే స్నానం పంపిస్తే మంచి ఫ్రెష్గా రిలాక్స్గా ఉంటారు కదా. సో నా లెట్స్ గో. హలో క్యూటీ. చిన్న పాప లేచేసింది. సో ఇది పుట్టినప్పటి నుంచి లిటరలీ జస్ట్ ఫ్యూ డేస్ అయింది. వరల్డ్ అంతా కూడా ఇక్కడే ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో వీళ్ళు శ్వాస తీసుకుంటున్నప్పుడు అండ్ ఈ టైనీ ఫింగర్స్, ఈ టైనీ ఫీట్, చిన్న కళ్ళు, చిన్న ముక్కు, చిన్న లిప్స్, ఇవన్నీ కూడా ఇంకా మొత్తం ఇక్కడే ఉందేమో, లైఫ్ అంతా ఇదేనేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకైతే. అండ్ వీళ్ళ సాఫ్ట్ స్కిన్, అసలు పేరెంట్స్కి ఇంకేం కావాలి, బేబీ హెల్త్, ఇంకా వాళ్ళ స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ కదా పేరెంట్స్కి. సో నేనైతే మా బేబీ స్కిన్ ప్రొటెక్షన్ కోసం అవినో బేబీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ దీని స్నానం దగ్గర నుంచి మేమైతే అవినో బేబీ వాష్ ఇంకా షాంపూ యూజ్ చేస్తున్నాము. అండ్ బేబీ బాత్ ఒక చిన్న రిచువల్ లాగా అయిపోయింది మాకు. సో క్యూట్ నవ్వులు, ఈ క్యూట్ గిగిల్స్, ఇంకా వెరీ నైస్ వార్మ్ సెటప్ అనిపిస్తుంది. సో అవినో బేబీ వాష్ ఇంకా షాంపూ వచ్చేసి ఇదే అనమాట. ఇదేంటంటే టియర్ ఫ్రీ ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పిల్లలకి. బికాజ్
మనం బేబీ ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు ఫేస్కి సబ్బు పెట్టినా కానీ ఫేస్ వాష్ పెట్టినా కానీ కళ్ళల్లోకి పోతే పిల్లలు ఏడుస్తారని చెప్పి చాలా ఒక మైండ్లో మనకి ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా. బట్ దీంతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో మనం ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు కళ్ళలోకి పోయినా కానీ వీళ్ళు అస్సలు ఏడవరు. అండ్ ఆల్సో దిస్ ఇస్ యాజ్ జెంటల్ యాజ్ వాటర్ అండ్ ఫస్ట్ ఫ్రీ అనమాట. సో ఇది దాని జాబ్ చాలా ఈజీగా అండ్ స్మూత్గా చేసేస్తుంది. మనం జస్ట్ స్నానం మంచిగా రిలాక్స్గా మసాజ్ చేస్తూ పోస్తే సరిపోతుంది అనమాట. సో స్నానం అయిపోయింది. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నా ఫేవరెట్ పార్ట్ అనమాట. స్నానం ఎంత మా మమ్మీ పోసినా కానీ రెడీ చేయడం మాత్రం నాకు చాలా ఇష్టం. ఈ ఛాన్స్ని, ఈ ఆపర్చునిటీ నేను ఎవరికి ఇవ్వను, నేనే రోజు రెడీ చేస్తాను. సో స్నానం అయిపోయిన తర్వాత ఈ లిటిల్ ప్రాసెస్ మంచి కడల్ టైం అండ్ ఆల్సో చిన్నగా స్మూత్గా సాఫ్ట్గా మసాజ్ చేసే టైం. సో నేను బాడీకి మొత్తం కూడా ఈ అవెనో బేబీ డైలీ మాయిశ్చర్ లోషన్ యూస్ చేస్తాను. సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఆల్సో చాలా ఈజీగా బేబీ స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అండ్ ఆల్సో చాలా అవర్స్ వరకు ఇది సాఫ్ట్గా ఉంచేలాగా చేస్తుంది బేబీ స్కిన్ని. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే నాన్ స్టిక్కీ. సో బేబీస్కి స్టిక్కీ ఉంటే కూడా చాలా ఇరిటేషన్ ఉంటుంది కదా. నాన్ స్టిక్కీ వాడితే ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఆల్సో మనం ఎత్తుకున్నా కూడా మనకి చాలా సాఫ్ట్గా అండ్ స్మూత్గా అనిపిస్తుంది. సో మాయిశ్చరైజర్ అంటే ఓన్లీ వింటర్స్లో పెట్టాలని చెప్పి ఒక మిత్ ఉంటుంది కదా అందరి బ్రెయిన్స్లో. అట్లా కాదు, అన్ని వెదర్స్లో ఇది యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో బాడీ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద ఫేషియల్ పార్ట్. నేనైతే బేబీకి అవెనో బేబీ హైడ్రేటింగ్ ఫేషియల్ జెల్ యూజ్ చేస్తాను అనమాట. సో ఇది ఎంత బాగుంటుంది అంటే లిటరల్లీ ఇట్ మెల్ట్స్ లైక్ అన్ ఐస్ క్రీమ్ అనమాట. ఫేస్ పైన పెట్టగానే చాలా సాఫ్ట్ అండ్ చాలా స్మూత్గా ఉంటుంది. సో దీంట్లో జెల్ అని రాస్తుంది కదా, అది అప్లై చేస్తేనే మంచిగా ఇట్లా వాటరీ కన్సిస్టెన్సీ ఉండడంతో ఇట్లా మంచిగా స్మూత్గా ఈజీగా అబ్జర్వ్ అయిపోయేలాగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ లైక్ రియలీ గుడ్. అండ్ మన బేబీ ఫేస్ కూడా చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా ఉంటుంది. లిటరలీ మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు కూడా ఇట్లనే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అండ్ పిల్లలకు కూడా మనము 2 times ఇట్లా ఫేస్ వాష్ చేస్తూ ఉంటే బెటర్ కదా. సో మంచిగా ఈవినింగ్ కూడా నేను ఒకసారి ఫేస్ అంతా కూడా వైప్ చేసేసి ఈ ఫేషియల్ జెల్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇట్ కీప్స్ ద స్కిన్ హైడ్రేటెడ్ వితౌట్ ఎనీ ఇరిటేషన్. సో ఇదే కదా మనకు కావాలి. బేబీస్కి ఇరిటేషన్ ఉండకుండా ఉండడమే మనకి అన్ని ప్రొడక్ట్స్ లో చూసుకుంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను పిల్లలకు కూడా ఫేస్ కి అంత స్కిన్ కేర్ ఇంపార్టెంటా అని ఇప్పుడు చూడడంతోనే తెలుసుకున్నాను అనమాట. ఇలా క్యూట్ గా ఒక చిన్న హ్యాంపర్ లో పెట్టుకున్నాను నేను అన్ని ప్రొడక్ట్స్ కూడా. సో అన్ని అవెనో బేబీ ప్రొడక్ట్స్ న్యాచురల్ ఓట్ ఎక్స్ట్రాక్ట్ తో తయారు చేశారు. అండ్ దీస్ ఆర్ ట్రస్టెడ్ బై ఆల్ మామ్స్ అరౌండ్ ది వరల్డ్. సో నాకైతే ట్రస్ట్ అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్. సో అసలు ఎటువంటి భయం లేకుండా యూజ్ చేసేస్తే ఇంకా నాకేం కాదు, ఇంకా నా బేబీకి ఏం కాదు అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ఆ ట్రస్ట్ ప్రొడక్ట్స్ మీద చాలా ఇంపార్టెంట్. సో దీస్ అవెనో బేబీ ప్రొడక్ట్స్ ఆర్ గివింగ్ దాట్ 100% ట్రస్ట్ గ్యారంటీ. ఇప్పుడు బేబీ ఆల్మోస్ట్ నిద్రలోకి వెళ్ళిపోతుంది అనమాట. స్నానం అయిన తర్వాత మంచిగా ఇట్లా మసాజ్ చేసినాక హ్యాపీగా పడుకుంటారు కదా. సో మాకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు మన ఫోటోగ్రాఫర్ అదే చెప్పారు కాబట్టి షూట్కి వెళ్ళే ముందు తను హ్యాపీగా పడుకుంటే మనం తీసుకొని పోవచ్చు అనమాట అన్నీ కూడా. సో పడుకోబెడదాం. So if you are stepping into motherhood or if you are a new mother, trust me, your baby's skin will tell you what it needs. సో అవెనో బేబీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా మంచి ప్రొడక్ట్స్ అనమాట, ట్రస్టెడ్ ప్రొడక్ట్స్. సో డెఫినెట్లీ యూ ఆల్ షుడ్ ట్రై దిస్. నేను అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో ఇది అక్రాస్ ది వరల్డ్ అందరికీ తెలిసిన ప్రొడక్ట్స్ అండ్ ఆల్సో డాక్టర్స్ రికమెండ్ చేసే ఒక మంచి బ్రాండెడ్ వన్స్ అనమాట. అండ్ మీరు నా కూపన్ కోడ్ SIRI10 అని firstcry.comలో యూజ్ చేస్తే మీకు అడిషనల్గా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో దట్స్ ఇట్. అండ్ నౌ నేను కూడా కొంచెం రెడీ అయిపోయి అన్ని సామాన్లు తీసుకొని లెట్స్ గో అండ్ స్టార్ట్ ది షూట్. ఈ ఫోటోషూట్ మేము అపార్ట్మెంట్ లీజింగ్ ఆఫీస్లో చేయించుకున్నాము. ఇక్కడ ఏంటంటే మాకు చాలా అలవాటు అండ్ ఆల్సో ఈ అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు పెద్దగా మమ్మల్ని పర్మిషన్స్ తీసుకోండి మీరు, మేము అలౌ చేయము అని అనే టైప్ కాదనమాట. వాళ్ళకి మా గురించి తెలుసు, ఇట్లా మేము వీడియోస్ షూట్ చేసుకుంటాము, కంటెంట్ క్రియేట్ చేస్తాము అని చెప్పి. సో అందుకే అటువంటి ఇష్యూస్ ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ షూట్ చేసుకున్నాము. అండ్ చెప్పినా కదా ఇట్లా మేము న్యూ బార్న్ బేబీ షూట్ హాస్పిటల్లో చేయించుకోవట్లేదు అని చెప్పి. యాక్చువల్లీ నాకు కూడా ఉండిందనమాట, లైక్ పుట్టిన 1-2 డేస్కి హాస్పిటల్లోనే చేయించుకోవాలని చెప్పి. బికాస్ బేబీస్ కలర్ ఇట్లా ఫుల్ ఫెయిర్ ఉంటారు అండ్ ఆల్సో చబ్బీనెస్ ఉంటుంది వాళ్ళ బాడీలో కదా. సో అది మిస్ అయిపోతుందేమో అని అనుకున్నా. బట్ మేము ఫోటోగ్రాఫర్తో మాట్లాడితే తను అన్నారు లేదు అట్లేముండదు, 15 days బేబీకి 15 days వచ్చే వరకు మనం న్యూ బార్న్ షూట్ చేయొచ్చు, సో డోంట్ వరీ అబౌట్ ఇట్ అని చెప్పి అన్నారన్నమాట. సో అందుకే మేము ఆ హాస్పిటల్లో ఎక్కువ డబ్బులు పెట్టి
అట్లా ఏది ప్రాపర్టీస్ ఏం యూజ్ చేయకుండా ఓన్లీ ఇట్లా నేకెడ్ ఫోటోషూట్ వద్దని అనుకున్నాం అనమాట. సో అందుకే ఇట్లా మేము ప్లాన్ చేసాము. అండ్ ఈ ఫోటోషూట్కి నేను, మా హస్బెండ్, ఇంకా ఫోటోగ్రాఫర్, ఇంకా మా బేబీ, నలుగురమే ఉండే. వీ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్. సో బేబీ ఎక్కువ ప్యానిక్ అవ్వకుండా, భయపడకుండా, అరుపులకి అదంతా ఉండకూడదని చెప్పి ఇట్లా ప్లాన్ చేసాము. అండ్ ఆల్సో ఫోటోగ్రాఫర్ ఏమన్నారంటే న్యూ బార్న్ బేబీస్ కూడా ఈ ఫోటోషూట్కి జస్ట్ పడుకొనే ఉండాలన్నమాట. సో దట్ వాళ్ళు పోజ్ పెట్టడంతో వాళ్ళకి ఈజీ అవుతుంది. అండ్ ఆల్సో బేబీ కూడా కోఆపరేటివ్ ఉంటుంది, లేచుంటే కొంచెం క్రాంకీ ఉంటుంది కదా. సో అట్లా చెప్పారు. అందుకే జస్ట్ ఫీడ్ చేసేసి మేము తీసుకొచ్చినాం బేబీని. అండ్ ప్రాపర్టీస్ అవన్నీ తనే తీసుకొచ్చారన్నమాట. ఈ బేబీకి వెనుక బ్యాక్ డ్రాప్ ఫొటోస్కి అవన్నీ కూడా తనే తీసుకొచ్చారు. సో నాకు మైండ్లో కొన్ని ఉండే, లైక్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి, బట్ అన్నీ పాసిబుల్ అవ్వలేదు. కానీ కొన్ని మటుకు నాకు అమెజాన్లో దొరికినాయి. అండ్ నేను బయటికి వెళ్ళే సిచ్యువేషన్లో లేను కాబట్టి ఇలా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నా. బట్ చాలా క్యూట్ ఉండే అన్నమాట ఈ అవుట్ఫిట్స్ అయితే. సో నేను ఎప్పుడు అనుకుంటుండే ఇట్లా బేబీ ఫొటోస్ చూసి, న్యూ బార్న్ ఫొటోస్ అరే వీళ్ళు ఎట్లా పడుకుంటారు, ఎంత క్యూట్గా, ఎంత చిన్నగా, అసలు ఎట్లా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అనుకునేదాన్ని. ఈ ఫోటోషూట్ చూసినాక నాకు అర్థమైంది. సో ప్రాపర్గా వాళ్ళకి ఈ ఫొటోస్ పోజెస్ కోసం సపరేట్గా పిల్లోస్ డిజైన్ చేసి ఉన్నాయి అనమాట. సో నీట్గా ఒక్కొక్క షేప్లో ఒక్కొక్క పిల్లో, ఒకటి ఇట్లా మూన్ షేప్ ఉంది, హాఫ్ మూన్, ఒకటి ఫుల్ మూన్ షేప్లో ఉంది. అట్లా డిఫరెంట్ షేప్స్ ఆఫ్ పిల్లోస్ ఉన్నాయి. సో వాటితోని ఆ సపోర్ట్ పెట్టేసి పిల్లోస్ పెట్టి వాళ్ళని పడుకోబెడుతున్నారు. సో దట్ క్యూట్గా ఎట్లా కావాలంటే అట్లా పోజిస్తున్నారు బేబీస్. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అసలు టైం తెలియలేదు. అంటే ఈవెన్ నా బేబీ కూడా ఫుల్ కోఆపరేటివ్ ఉండే అన్నమాట, చాలా సపోర్టివ్ ఉండే, అసలు క్రాంకీ లేకుండే. అందుకే ఇట్లా ప్లాన్ చేసినాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ స్వాడల్తో చేయాలని చెప్పి. బట్ న్యూ బార్న్ ఫోటోషూట్ అంటే ఈ స్వాడల్తో కంపల్సరీ కామన్ ఉంటుంది అందరికీ కూడా. మీరు చూసుంటే చాలా మటుకు అవే కనిపిస్తూ ఉంటాయి. సో అట్లా మేము కూడా స్వాడల్తో కొన్ని ఫొటోస్ ట్రై చేసాము. డిఫరెంట్ కలర్స్ వాడల్స్ అనమాట. గర్ల్ కాబట్టి ఇంకా మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఎనీ కలర్ ఇట్ లుక్స్ వెరీ ప్రిటీ ఆన్ గర్ల్స్. బాయ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫోటోషూట్. గర్ల్స్ అయితే కొంచెం గర్లీ పింక్ ఫ్లోరల్ అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. బాయ్స్ కొంచెం కష్టం అట్లా ఫ్లోరల్ థీమ్లో ప్లాన్ చేయాలి అని అంటే. సో అన్ని ఫ్లవర్స్ కానీ అవన్నీ తనే తీసుకొచ్చారనమాట. ప్రతిదీ కూడా నాకైతే బాగా నచ్చింది, సాటిస్ఫాక్షన్ ఉండింది. సో మీకు కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. లైక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా తన నెంబర్. ఇది ప్రమోషన్ ఏం కాదు, బట్ నాకు పర్సనల్గా తను నచ్చింది, అందుకే నేను డిస్క్రిప్షన్లో తన నెంబర్ ఇస్తా. తన పేరు బ్రెటా అనమాట. యూ క్యాన్ జస్ట్ చెక్ దెమ్. లైక్ డాలస్లో ఉన్న వాళ్ళైతే అడ్వాంటేజ్ అవుతుంది అట్లా. సో ఇవన్నీ ఎందుకు, అసలు అవసరమా పిల్లలకి ఫోటోషూట్లు అవన్నీ అని చాలామంది అనుకోవచ్చు. బట్ ఇవన్నీ మెమొరీస్. మళ్ళీ ఈ ఏజ్కి బ్యాక్ వెళ్ళలేము. అండ్ ఆల్సో ఈ ఏజ్లో మిస్ అయితే తర్వాత ఎప్పుడో మనం వేరే వాళ్ళకి చూసి బాధపడి నాకు లేవు ఇవి అని అనుకోకూడదు. అందుకని ఇవన్నీ మెమొరీస్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో మేము మా బేబీకి అన్నీ ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాం. సో మా కాలంలో, మా జనరేషన్లో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మా పేరెంట్స్ చేసి మాకు ఇచ్చారు. ఇప్పుడు మనకు హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు జనరేషన్లో ఏమి ట్రెండింగ్ ఉన్నాయి అనేది చూసుకొని మన పిల్లలకి ఇస్తే వాళ్ళు పెద్దయ్యాక అవన్నీ చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ప్రతి జనరేషన్కి ప్రతి ఒక్క కొత్తదనం యాడ్ అవుతూనే ఉంటుంది. సో ఉన్న ట్రెండ్ ప్రకారం మనం చూసుకొని ఫాలో అయితే మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం అనమాట. నేను కానీ మా హస్బెండ్ కానీ ఇట్లనే చిల్ ఉంటాము. సో ఎక్కడైతే చిల్ ఉండాలో అక్కడ ఉంటాం, ఎక్కడైతే బాగా కీన్గా అబ్జర్వ్ చేసి ఇది వద్దు స్ట్రిక్ట్గా అని ఉండాలో అక్కడ అది ఉంటాం అనమాట. సో ఇప్పుడు పేరెంటింగ్ ఎట్లా చేస్తామో మేము అనేది కూడా మాకు కొత్తనే. సో అది డిఫరెంట్, ఒక జర్నీలో మేము కూడా ముందుకెళ్తున్నాము. సో హోప్ఫుల్లీ దట్ విల్ గెట్ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీ డే. అండ్ మేము కూడా చాలా నేర్చుకుంటాం. మాకు తెలియనివి మీకు తెలిస్తే కమెంట్ చేయండి. మీ నుంచి మేము కూడా నేర్చుకుంటాము. ఇదంతా ఎక్స్పీరియన్స్ నుంచి మనకు వచ్చే ఈ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జే అనమాట. సో ఈ ఫోటోషూట్లో డిఫరెంట్ అవుట్ఫిట్స్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ యూజ్ చేసాము. సో ఈ లాస్ట్ అవుట్ఫిట్కి మీరు అక్కడ కనిపిస్తుంది చూసారా, ఒక ఉయ్యాల లాగా యూజ్ చేసినాం అనమాట. సో ఇది నేను చాలా మంది దగ్గర చూశాను. సో చాలామంది చాలా కామన్గా పెడుతున్నారు. అండ్ ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ కూడా మనం తయారు చేసేది ఏం లేదు. సో మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. అండ్ ఇప్పుడు ట్రెండ్ ఏమున్నాయో అవే దొరుకుతాయి ఆబ్వియస్లీ. సో వేరే వాళ్ళని చూసి మనం కాపీ కొట్టినామా
ఆర్ మనం చూసి వేరే వాళ్ళు కాపీ కొట్టారని అనుకోవడానికి ఏం లేదు. సో అన్నీ కామన్గా ఎక్కువ దొరికే ప్రొడక్ట్స్ ఐటమ్స్ ఇవే కాబట్టి వీటితోనే మనం షూట్ చేసుకోవడం అనమాట, అంతే. సో ఈ పిక్చర్స్ అన్నీ కూడా నేను కూడా ఇట్లా సోషల్ మీడియాలో చూసి కాపీ కొట్టిన పిక్చర్సే. నావి కూడా చూసి కాపీ కొట్టి అమెజాన్లో లింక్స్ తీసుకొని డ్రెస్సెస్ తీసుకున్నా నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో బేబీవి అయితే ఫొటోస్ అయిపోయినాయి, తన సింగిల్ ఫొటోస్. అండ్ ఇప్పుడు మాతోని లైక్ పేరెంట్స్తో తీస్తున్నారు అన్నమాట పిక్చర్స్. సో ఈ పేరెంట్స్వి కూడా పిక్చర్స్ నాకు కొన్ని ఐడియా ఉండే, మైండ్లో ఉండినాయి. లైక్ ఫాదర్ హ్యాండ్స్లో బేబీ ఫేస్ ఉండాలి, మదర్ ఏమంటారు ఒడిలో బేబీ ఉండాలి, ఇట్లా కొన్ని ఐడియా ఉన్నాయి అనమాట. సో తనకు చెప్పాను నేను ఫోటోగ్రాఫర్కి. సో తను అవి తీసింది అండ్ ఆల్సో తను కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అవి కూడా క్యాప్చర్ చేసింది అనమాట. సో ఇక్కడ ఐ ఫెల్ట్ లైక్ రియలీ హ్యాపీ అండ్ రియలీ ఎట్లా అంటే ప్రతి ఒక్క ఫోటో చూస్తుంటే బేబీని దించుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మేము దిగేటప్పుడు కూడా ఆ పోజ్ పెట్టడము, బేబీ మా చేతుల్లో పట్టడము, అదంతా ఎంత క్యూట్ అనిపించిందో అసలు. సో కంపల్సరీ పేరెంట్స్కి కూడా ఒక మంచి మెమరీ క్రియేట్ అవుతుంది దీంతో. సో అందుకే నేనైతే అన్నీ ఉంచుకుంటా, నాకు అట్లాగే చూసుకున్న ప్రెగ్నెన్సీలో అండ్ ఇప్పుడు బేబీకి కూడా అన్నీ అవే ఇద్దాం అనుకుంటున్నాను నేను, మంచి మంచి మెమరీస్. నా ప్రెగ్నెన్సీ అప్పుడు దేవుడా నేను ఏమన్నా వీడియో పెడితే చాలా మటుకు కమెంట్స్, నువ్వు ఒక్కదాన్ని ప్రెగ్నెంట్ అయినవా ఈ లోకంలో, అది ఇది అని చెప్పి. నేను అవన్నీ ఏం పట్టించుకోదలుచుకోలేదు, బికాజ్ పెడతారు కమెంట్. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఫొటోస్ దిగుతారు, చాలామంది పెడతారు. యూట్యూబర్స్ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి వాళ్ళు దాంట్లో పెట్టుకుంటారు, ప్లాట్ఫామ్ లేని వాళ్ళు వాళ్ళ ఫోన్లలో ఉంచుకుంటారు. కానీ కంపల్సరీ మెమరీ అయితే అందరూ క్రియేట్ చేసుకుంటారు, నేను ఒక్కదాన్నే కాదు. నేను నా ఛానల్లో పెట్టుకున్నాను, నా ఛానల్ ఉంది కాబట్టి, దట్స్ ఇట్. సో దాన్ని పెద్ద సీన్ చేసి క్రియేట్ చేసి నెగిటివ్ చేయడం అదంతా నాకు అసలు ఇష్టం లేదు. అండ్ కమెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఐల్ బీ లైక్ ఐ డోంట్ కేర్ అన్నట్టే ఉంటా. సో పాజిటివ్గా నన్ను తీసుకొని నేను నచ్చే వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. అండ్ ఇట్లనే మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. నాకు కూడా ఇట్లా వీడియోస్ తీయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, మీతో మాట్లాడడం చాలా ఇష్టం అనమాట. ఇప్పటికైతే ఈ వీడియో నేను చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ షూట్లో ఫొటోస్ ఎట్లా వచ్చాయో కూడా మీరు చూడండి. సో దట్స్ ఇట్. ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ ఆల్ హ్యావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. And don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye-bye. See you all in the next video.